తెలంగాణ జాగృతి పార్టీ రాబోతుందా? ఎస్, జాగృతికి అంటూ సపరేట్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో భాగమేం కాదు, కేసీఆర్ గారు స్థాపించిన సంస్థ ఏం కాదు. కేసీఆర్ గారు పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరు? కవితక్క గారు కానీ ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళి ఆమెను చూసిన పాపం. అక్కే రావద్దని చెప్పి కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు డిస్టెన్స్ వచ్చింది? అక్క గారు రాసిన లెటర్ ఎప్పుడైనా 100 సార్లు రాసినప్పుడు సార్ చదువుతాడు, చింపేస్తాడు. ఈసారి మాత్రం ఆయన లీక్ చేశారంటారా? ఎస్, ఆవిడ మీద కేసు పెట్టారు. ఆవిడకి దానికి ఏం సంబంధం? ఎట్లాంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు కూడా ట్రాన్సాక్షన్లు జరిగినాయి కానివ్వండి, ఎలాంటి డాటా అనేది కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఇది జనాలు నమ్మడం వల్లే పార్టీ ఓడిపోయింది అన్న ఫీలింగ్ లో కేసీఆర్ గారు అన్నారంటారు. లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అక్క పేరు పార్టీకి రాజీనామా చేయమని అడిగేవాళ్ళు. వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. ఇవాళ మనం తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలు శ్రీ మనోజ గారితో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే మనోజ గారు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు స్టేట్లో చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. న్యూస్ ఛానల్స్ ఒక మాట చెప్తున్నాయి, డైరెక్ట్గా ఏ పార్టీ నుంచి ఎవరు మాట్లాడట్లేదు. తెలంగాణ జాగృతి పార్టీ రాబోతుందా జూన్ 2వ తారీఖున? ఓకే, ముందుగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీరు అంటే తెలంగాణ జాగృతి పార్టీ రాబోతుందా అంటే అది పెద్ద హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కవితక్క గారు ఎక్కడా కూడా తెలంగాణ జాగృతి అసలు కొత్త పార్టీ అన్నది ప్రస్తావనే లేదు, అన్న సమస్య లేదు, ఉన్న పార్టీని సరిదిద్దుకుంటే చాలు, ఉన్న పార్టీని మంచిగా చేసుకుంటే చాలు అని క్లియర్గా చెప్తున్నారు. చిట్ చాట్ లో, మొన్న మీడియా చిట్ చాట్ లో చెప్పిండ్రు, ఇంతకు ముందు మన మీడియా సమావేశాలలో చెప్పిండ్రు. అయినా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ క్లారిటీతోనే ఉన్నారు. మీడియా మాత్రమే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది, అంతే తప్ప ప్రజలు ఇప్పటికీ కూడా క్లారిటీలోనే ఉన్నారు. మేము అక్కగారు కానివ్వండి, మేము కానీ చెప్పేది కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం, బీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని. ఓకే, అయితే మనం కొంచెం వెనక్కి వెళ్దాం. 2006కి వెళ్దాం. టీఆర్ఎస్ అప్పట్లో మంచి ఊపు మీద ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి అనేది స్థాపించబడింది యాజ్ అన్ ఎన్జిఓ. వాట్ వాస్ ద పర్పస్? తెలంగాణ అంటే 2006 ఆ టైంలో, అంటే 2001లో సార్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఎరౌండ్లో తెలంగాణలో ఒక అణిచివేత, అంటే ఒక భాష యాస పట్ల చిన్న చూపు మనం అందరికీ తెలిసిందే. ఒక సినిమాలలో చూస్తే తెలంగాణ భాషని విలన్గా చూపించడము, తెలంగాణ భాష యాస పట్ల ఒక అవమానకరంగా ఉండేది. అప్పుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కూడా అంత ప్రాధాన్యత లేని పరిస్థితి. అప్పుడు ఆడే బతుకమ్మను కూడా చాలా మంది, ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్లోనే చాలా మంది ఆడేవాళ్ళు కాదు బతుకమ్మ అనేది. ఆ బతుకమ్మ ఆడితే ఏదో చిన్న చూపు, అంటే పండగలకు కానివ్వండి, బోనాలకు కానివ్వండి, ఇలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, పండగలకు, యాసకు, భాషకు ప్రాధాన్యత లేదు, చిన్న చూపు ఉంది అని చెప్పేసి కవితక్క గారు అంటే తెలంగాణ వ్యాప్తంగా తిరిగినప్పుడు అది తెలుసుకొని తెలంగాణకి ఈ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక ఒక ఆ ఎజెండాతో పనిచేసే ఒక సంస్థ కావాలి అని చెప్పేసి ఆ రోజు జాగృతి స్థాపించడం జరిగింది. కల్చరల్లీ తెలంగాణని జనాలకు పరిచయం చేయడానికి జాగృతి స్టార్ట్ చేశారు. అవును, బలపరచుకోవడానికి. అప్పటి నుంచి దీని లీడర్ కవిత గారు ఉన్నారా? కవితక్క గారే, వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారే. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయాయి, ఒక 10 ఏళ్ళు పార్టీలో ఉన్నారు, పార్టీ పవర్లో ఉంది, చాలా ఎక్కువ ఫైట్ చేసి కష్టపడి సపరేట్ స్టేట్ తెచ్చుకున్నారు. అకార్డింగ్ టు బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్, యాజ్ మీడియా మేము కమెంట్ చేయలేం, కానీ కేసీఆర్ గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని పిఆర్ కూడా నడుస్తుంది. ఇలాంటి స్టేట్లో, ఇలాంటి సిచ్యువేషన్లో కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు డిస్టెన్స్ వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి కవిత గారికి డిస్టెన్స్ కాదు. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ అనేది మెయిన్గా అక్క గారు రాసిన లెటర్ లీక్ అవ్వడం వల్లనే ఇక్కడ స్టార్ట్ అయింది. ముందు ఇప్పటి 10 సార్లు అక్క చెప్పినా మేము చెప్పినా ఒకటే మాట, ఫస్ట్ లీక్ చేసింది ఎవరు, ఆ లీక్ చేసిన వాళ్ళని కనుక్కోవాలి అని చెప్పి. ఎందుకంటే పార్టీలో కోవర్టులు ఉన్నారు. ఇప్పుడు లీక్ తను ఒక అధ్యక్షునికి రాసుకున్న లెటర్ అది. ఎప్పుడైనా 100 సార్లు రాసినప్పుడు సార్ చదువుతాడు, చింపేస్తాడు. ఈసారి మాత్రం లేక బయటకు వచ్చింది. అది ఎలా వచ్చింది, అది వాళ్ళని తెలుసుకోమని అంటున్నాం అని మాత్రమే అక్క మాట్లాడుతున్నారు. అంతేగాని బీఆర్ఎస్ పార్టీకి గ్యాప్ అనేది, బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు.
ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా కూడా కవితక్క గారు చాలా స్ట్రాంగ్ గా తన పోరాటం ఉద్యమం నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని బలపరచడానికి తను నానా విధాలుగా కూడా కష్టపడ్డారు, కృషి చేసిండ్రు. పార్టీతో గ్యాప్ ఏం లేదు. ఇక్కడ వ్యక్తులు చేస్తున్న కుట్రలు బయటికి రావాలనే కోరుకుంటున్నాం. ఎవరి వ్యక్తులు? ఆ వ్యక్తులు ఎవరనేది కాలమే సమాధానం చెప్తుంది. కేసీఆర్ గారు తెలుసుకోవాలి. ఇప్పుడు పార్టీ అక్క అనేది అదే కదా, లెటర్ లీక్ చేసింది ఎవరో తెలిస్తే కుట్రలు చేసేది ఎవరు, అసలు కోవర్టులు ఎవరు, లీక్ చేసింది ఎవరు, ఇవన్నీ అక్కని పార్టీలో ఎందుకు డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు ఎవరు అన్నది బయటకు వస్తుంది. అది కేసీఆర్ గారు ఎందుకు చింపలేదంటారు మీరు? కేసీఆర్ గారు అదే అడుగుతున్నాం. ఎప్పుడు ప్రతిసారి అది ఆయన స్వహస్తాలతో చదివి చింపేస్తారని చెప్పారు కదా. అవును ఈసారి మాత్రం బయటకు వచ్చింది. లెటర్ ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చిండ్రు అన్నది ఆయన లీక్ చేశారంటారు. కేసీఆర్ గారు ఆయన తెలంగాణ జాతిపిత. ఆయన కేసీఆర్ గారు ఇలాంటి పని చేస్తారని అయితే అనుకోము. కేసీఆర్ గారికి కవితక్క గారి పట్ల కేసీఆర్ గారికి చాలా గౌరవము, అభిమానము, ప్రేమ అందరిలో కన్నా. అట్లాంటి వ్యక్తి ఇట్లా కవితక్కని డ్యామేజ్ చేద్దాము అని చెప్పి చేస్తారని మాత్రం అనుకోము. చెయ్యాలి అనుకున్న వాళ్ళు 100 లెటర్లు రాసినప్పుడు ఇంతకు ముందే జరిగేది. కానీ ఇప్పుడు చేసిండ్రు అని అంటే అది ఎవరైతే కుట్ర చేయాలనుకున్నారో వాళ్ళే. అంటే నాకు చిన్న డౌట్ అండి ఇక్కడ. దిస్ సీమ్స్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ ఫ్యూడ్. వాళ్ళ ఫ్యామిలీలో మధ్యలో గొడవలాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళల్లో అన్న చెల్లెళ్ళకి కానీ మిగిలిన బంధువులతో కానీ ఒకళ్ళతో ఒకళ్ళకి పడక, ఫాదర్తో అందరూ మాట్లాడలేక ఇట్లా బయటికి మీడియాలోకి వచ్చి ఫైట్ చేసుకుంటున్నారు. ఐడెంటిటీని వాళ్ళు కోరుకుంటున్నారు. పార్టీలో ఐడెంటిటీ క్రైసిస్ ఉంది అందరికీ కూడా పార్టీలో. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరిని రికగ్నైజ్ చేయట్లేదు. ఇప్పుడు బయట ఇంత గొడవ జరుగుతున్నా సరే ఆయన దగ్గర నుంచి పర్సనల్గా ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. ఆయనకి తెలియకుండా అయితే ఉండదు కదా. ఇది ఎందుకు జరుగుతుందంటారు? ఫ్యామిలీ గొడవ అని అయితే అనుకోను. ఎందుకంటే కవితక్క గారు ఎప్పుడు కూడా ఫ్యామిలీ తన ఐడెంటిటీ కోసము అక్కగారు కొట్లాడే వ్యక్తి అయితే ఇది 10 సంవత్సరాలు పార్టీ పవర్లో ఉన్నప్పుడే చేసేవాళ్ళు. ఐడెంటిటీ అనేది ఎవరో ఇస్తేనో లేకపోతే ఏదో చేస్తేనో రాదు. అక్కగారికి స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ఎవరికి లేనిది తెలంగాణ బతుకమ్మ అని చెప్పేసి, కవితక్క గారికి తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇచ్చుకున్న ఐడెంటిటీ అది ఎవరు ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మని నెత్తి మీద పెట్టుకొని ఊరూరా బతుకమ్మ, బంగారు బతుకమ్మ అని చెప్పేసి ప్రాధాన్యత లేని టైంలో ఇక్కడ నుండి మన ఆల్ ఓవర్ తెలంగాణనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరిగి బతుకమ్మకి ఖ్యాతి తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ బతుకమ్మగా ఆమె ముద్ర వేయించుకుంది. కాబట్టి ఐడెంటిటీ మాత్రం అక్కకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది ఐడెంటిటీ. ఆమె తెలంగాణ బతుకమ్మ కాబట్టి అక్క కోరుకుంటారు. అక్కకు అట్లాంటి ఫీలింగ్ ఉందని అయితే మేము అనుకోవట్లేదు. ఓకే, ఈ టాపిక్ మళ్ళీ వద్దాం. మనం ఇప్పుడు లిక్కర్ స్కామ్ నడుస్తుంది. అసలు చాలామంది దాని మీద ఒక క్లారిటీ లేదు. అది ఎందుకు ఆవిడ మీద కేసు పెట్టారు, ఆవిడకి దానికి ఏం సంబంధం, ఢిల్లీలో ఉండే సీఎం ఎందుకు బయటకు వస్తున్నాడు దాంట్లో నుంచి, అరవింద్ కేజ్రీవాల్ సీఎం. అసలు వాట్స్ దిస్ హోల్ కేస్ అకార్డింగ్ టు యూ? కేసే లేదు, అక్కడ స్కామే లేదు. ఫస్ట్ స్కామ్ లేదు, ఏం లేదు. కేవలం కేసీఆర్ గారు ఏంటంటే కేసీఆర్ గారి గురించి అర్థమైపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ అని చెప్పేసి ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారి భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా తిరగాలి అని చెప్పేసి థర్డ్ ఫ్రంట్ ని, అంటే ఎప్పుడు కూడా ఈ వీళ్ళే ఇద్దరు కాకుండా జాతీయ పార్టీలు కాకుండా కూడా ఈ ప్రాంతీయ పార్టీలు ఒకసారి వాళ్ళు పవర్లోకి రావాలి అని చెప్పేసి థర్డ్ ఫ్రంట్ అనేది ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ గారు స్టాండ్ తీసుకొని దేశవ్యాప్తంగా నలుమూలలు అందరు నాయకుల్ని కలుపుకొని పనిచేస్తున్నది చూసి ఇంకా మాకు కరెక్ట్గా అంటే మాకు ఇంకొక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే అని చెప్పేసి ఈ మోడీ ఏదైతే చేసిండ్రో బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగానే ఈ కేసు కానీ ఈ స్కాము లేదు, ఏమీ లేదు. ఈడీని వాడుకొని ఈ కేసు పెట్టడమే జరిగింది. దాంట్లో ఏంటంటే కవితక్క గారిని ఇరికిస్తే కేసీఆర్ గారిని తొక్కేయొచ్చు అనుకున్నారు. అంటే ఆవిడ కూడా ఆ లిక్కర్ డీల్లో వన్ ఆఫ్ ద మేజర్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీని మెన్షన్ చేస్తున్నారు కదా. అది జస్ట్ ఆరోపణలు మాత్రమే. ఎందుకంటే సుప్రీంకోర్టే మొన్న చెప్పింది, ఏ ఆధారాలు ఏవి లేకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేసిండ్రు, ఎట్లా జైల్లో పెడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎట్లాంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు కూడా ట్రాన్సాక్షన్లు జరిగినాయి కానివ్వండి, ఎలాంటి డాటా అనేది కానివ్వండి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు.
ఫోన్లు అన్నారు, 10 ఫోన్లు అక్క చేతిలో పట్టుకొని చూపించింది, నేను 10 ఫోన్లు మార్చిన అన్నారు, ఫోన్లు ఇదిగో ఉన్నాయి అని చెప్పేసి. ఏ దానికి కూడా సాక్ష్యాలు ఏవి లేకుండా కేవలం కేసీఆర్ గారిని తొక్కాలి, కేసీఆర్ గారిని అనగదొక్కాలి, ఇక్కడనే స్టాప్ చేయాలి కవితక్కని ఇక్కడ. ఎందుకంటే కవితక్క ఒక్కసారి ఎంపీగా చేసినప్పుడే తను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నారు. కవితక్క గారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అది ఆ కేసీఆర్ గారికి కవితక్క బలము ఉంటే ఇంకా కేసీఆర్ గారు దేశంలో నెంబర్ 1 లీడర్ అవుతారు అని చెప్పేసి గ్రహించి వాళ్ళు వీళ్ళని ఇక్కడ స్టాప్ చేయాలి అని చెప్పి పెట్టిన స్కామే, కానీ దాంట్లో స్కామ్ లో అక్క పాత్ర ఏం లేదు, అసలు అదంతా కూడా వట్టి స్కామే. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ కుడ్ బి ఈవిడ ఈ స్కామ్లో ఉన్నారు అని బీజేపీ వాళ్ళు మీరు చెప్తున్నట్టు ఆరోపించడం వల్లే అనుకుందాం. చాలామంది జనాలు దాన్ని నమ్మారు కూడా. ఎందుకంటే నార్మల్గా క్యాజువల్గా పొలిటీషియన్స్ మీద ఉండే ఒపీనియన్ అది. ఎవరైనా సరే స్కామ్లు దందాలు ఇవే చేస్తారు పొలిటీషియన్స్, నీతిబద్ధంగా పాలించడం కుదరదు వీళ్ళున్న పొజిషన్స్లో అనేది వాదన. అయితే ఇది జనాలు నమ్మడం వల్లే పార్టీ ఓడిపోయింది అన్న ఫీలింగ్లో కేసీఆర్ గారు అన్నారంటారు. కేసీఆర్ గారు ఆ ఫీలింగ్ లో లేదు. ఎందుకంటే కవితక్క గారు క్లియర్ గా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అక్క పేరుండి ఆరోపణ వచ్చిన మరుక్షణమే ఫస్ట్ సార్ని అడిగిన విషయం ఏంటంటే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. సార్ అప్పుడు క్లియర్ గా చెప్పిండ్రు, నా మీద ఉన్న కోపంతో నన్నేం చేయలేక నన్ను అడ్డుగట్ట వేయడానికి నీ మీద కక్షతో చేస్తున్న కక్ష సాధింపు చర్యనే తప్ప నీకేం లేదు కవిత, నువ్వు రాజీనామా చేయొద్దని సార్ చెప్పింది. తర్వాత అక్క జైల్లో ఉన్న తర్వాత మాతో షేర్ చేసుకున్న విషయాలు, జైల్లో ఉన్న తర్వాత కూడా అక్క నేను రాజీనామా చేస్తా, ఎందుకంటే పార్టీకి నా వల్ల ఎలాంటి చెడ్డ పేరు రావద్దు అని అప్పుడు కూడా కేసీఆర్ గారిని అడగడం జరిగింది. సార్ అప్పుడు కూడా అవసరం లేదు, నువ్వు రాజీనామా పార్టీకి కానీ ఎమ్మెల్సీ పదవికి కానీ రాజీనామా చేయని అవసరం లేదు, ఇదంతా కూడా రాజకీయ కక్షనే, దాన్ని మనం ఎదుర్కొందాము, నీ వెంట మేము ఉన్నామని చెప్పే సార్ చెప్పిండ్రు. కానీ ఎప్పుడు కూడా అది నమ్మే వ్యక్తి అయితే అవును పార్టీకి రాజీనామా చేయమని అడిగేవాళ్ళు. కానీ ఎప్పుడు సార్ అలా అడగలేదు. అక్క గురించి సార్కి తెలుసు, అందుకే ఆయనకు అడిగిన ముత్యంలో బయటకు వస్తుంది అనేసి చాలా సార్లు మీడియాతో జైలుకి వెళ్ళి సార్ చూడడం కాదు, అక్కే రావద్దని చెప్పింది. వాళ్ళ అత్తయ్యని మామయ్యని వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ ఆడపడుచుని వాళ్ళ తోటి కోడల్ని వీళ్ళని రావద్దు అని చెప్పింది అక్కే. పిల్లల్ని మాత్రం చూడకుండా ఉండలేకనే పిల్లల్ని పిలిపించుకున్నాను, వాళ్ళ హస్బెండ్ పిల్లలు మాత్రమే వెళ్ళారు, మిగతా వాళ్ళు వీళ్ళెవరు జైలుకి రావడం నాకు ఇష్టం లేదు, ఆ సరౌండింగ్స్ కి కూడా నేను వాళ్ళని చూడదలుచుకోలేదు, నేను తట్టుకోలేను, వాళ్ళు రావద్దనే నేనే చెప్పా, ఎన్నోసార్లు వస్తా అని అడిగినా అని చాలా మీడియాలో చెప్పింది, మాతో కూడా షేర్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఉంది. తెలంగాణ జాగృతి అనే ఈ ఎన్జిఓ, ఇట్స్ నాట్ ఎ పార్టీ యట్, ఇట్స్ ఎన్జిఓ. తెలంగాణ జాగృతి అనే ఎన్జిఓ, ఈజ్ ఇట్ స్టిల్ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్? ఎస్. ఇప్పుడు మళ్ళీ దీన్ని డీస్ట్రక్చరింగ్ చేయాలి అంటే పార్టీ ప్రెసిడెంట్ చేయాలి, పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆర్డర్ రావాలి. ఆయనేమో దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. పార్ట్ ఆఫ్ అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో భాగమేం కాదు, ఇది కేసీఆర్ గారు స్థాపించిన సంస్థ ఏం కాదు. కవితక్క గారు తన ఓన్ గా ఒక ఎన్జిఓ ఉండాలి, సంస్కృతి సాంప్రదాయాల కోసం కానివ్వండి, యూత్ కి ఒక ఎడ్యుకేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి ఉండాలి ఒక ఎన్జిఓ అని చెప్పి అక్కగారు స్వయంగా స్థాపించింది. దీంట్లో సార్ అది ప్రెసిడెంట్ కాదు, వ్యవస్థాపక అధ్యక్షులు కాదు, సార్ది లేదు, ఇది లేదు. ఏంటంటే మేము జాగృతి తప్పకుండా బీఆర్ఎస్, ఎందుకంటే సార్ అది కేసీఆర్ గారు ఎవరైతే తెలంగాణ జాతిపిత ఆయన కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఆయన నడుపుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం, సపోర్ట్ చేసినాం, అన్ని విధాలుగా చేసారు జాగృతి నుండి. కానీ అది బీఆర్ఎస్ లో భాగం కాదు, ఇట్స్ సపరేట్ ఎన్జిఓ, అక్కగారు స్థాపించుకున్న ఎన్జిఓ. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ అవసరం లేదు, ఆవిడ ఎన్జిఓ ఆవిడ ఏమైనా చేయొచ్చు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. ఈ రీస్ట్రక్చరింగ్ ఇన్ని రోజుల్లో లేనిది ఎలక్షన్స్కి ఇంకా అట్లీస్ట్ 4 years 3.5 years టైం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? రీస్ట్రక్చరింగ్ ఏం కాదు, ఎందుకంటే జాగృతి ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంది. బీఆర్ఎస్
పార్టీ మా 10 years అధికారంలో ఉన్నప్పుడు కూడా జాగృతి తన కార్యక్రమాలు తను చేస్తూనే వచ్చింది. ఏవైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తామో, బోనాలు చేస్తామో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంకా ఏవి ఒక ఎన్జిఓగా కరోనా టైంలో జాగృతి నుండి మేము చాలా కార్యక్రమాలు చేసినాం. ఎక్కడికక్కడ జాగృతి కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్నారు జాగృతికి. ఇప్పుడు కాదు, 2006లో అక్క సంస్థ స్థాపించినాకనే 2007, 8, 9 ఆ టైంలోనే ఒక గ్రామంలో కూడా జాగృతి మెంబర్ ఉన్నారు కార్యకర్తలు కాదు ఎక్స్టెన్షన్ లో. జాగృతికి సపరేట్ ఉంది, సపరేట్ ఒక కార్యకర్త, జాగృతికి అంటూ సపరేట్ కార్యకర్తలు ఉన్నారు, దానికి కమిటీ మెంబర్స్ ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, ఎక్కడికక్కడ కూడా కన్వీనర్లు ఉన్నారు. కవిత గారే చాలా సార్లు చెప్పింది ఏంటంటే, ఆవిడ మన కేసీఆర్ గారు లేకపోతే ఆవిడ పొలిటికల్ కెరియర్ లేదు. అవును. సేమ్ విత్ కేటీఆర్ గారు, సేమ్ విత్ హరీష్ రావు గారు. అవును. ఇన్ దిస్ సినారియో ఇప్పుడు నేను సపరేట్గా దీనికి కార్యకర్తలు ఉన్నారు, దీనికి సపరేట్గా బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు ఈ పై డయాగ్రామ్ కలిపితే ఈ రెండిట్లో కాకుండా సపరేట్ జనాలు ఉన్నారు అని చెప్తే అది ఎంత కన్విన్సింగ్గా ఉంటుందండి? కేసీఆర్ గారే నాయకుడు, కేసీఆర్ గారు లేకపోతే మేమందరం ఎవరము లేము. కేసీఆర్ గారిని ఎక్కడ తక్కువ చేసేది లేదు. ఆయనే మా దేవుడు, ఆయనే మా నాయకుడు. ఇంకా 3 సంవత్సరాల తర్వాత కూడా ఆయనే సీఎం కావాలి. ఆయన నాయకత్వంలోనే ఆయన పరిపాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ ఇంకా కూడా మంచిగా ఉంటుంది. అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని వర్గాలకి కేసీఆర్ గారి నాయకత్వంలోనే న్యాయం జరుగుతుంది. ఆయన నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ జాగృతి అనేది ఒక ఎన్జిఓగా తను ఏం చేయాలి అనేది మాత్రమే మేము చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కానివ్వండి, బీఆర్ఎస్ తో ఎప్పుడు కలిసి పనిచేసినాం. అది ఏ విషయంలోనైనా పార్టీ పవర్ లో ఉన్నప్పుడు కానివ్వండి, లేనప్పుడు కానివ్వండి, జాగృతి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో కలిసి పనిచేసిందే కానీ జాగృతి సపరేట్ గా మాత్రం ఎప్పుడు చేయలేదు. వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు సపరేట్ పార్టీ అయ్యే అవకాశం ఉందో? జాగృతి సపరేట్ పార్టీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ కదా, మా ఇంటి పార్టీ, మా పార్టీ, మా తెలంగాణ పార్టీ. అది తెలంగాణ తెచ్చుకున్న పార్టీ. ఎవరైనా కూడా ఇప్పటికీ ఊర్లలో వెళ్తే బీఆర్ఎస్ పార్టీని ఎవరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్నారు, తెలంగాణ పార్టీ అని అంటారు. మరి మా పార్టీ అది. మేము ఇంకా మళ్ళీ మాకు ఇంకొక పార్టీ స్థాపించుకునే అవసరం అక్కకు లేదు. అట్లా స్థాపించాలి అని చెప్పి మేము అడగము, అక్క కూడా ఆలోచన లేదు. కానీ ఆవిడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ తొత్తైపోయింది, వాళ్ళందరూ కలిసిపోయారు, అది నాకు నచ్చక నేను బయటకు వచ్చానని ట్విట్టర్లో ఆడే ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. లేదు, కరెక్షన్. అక్క చెప్పింది ఏంటంటే, నేను జైల్లో ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టిండ్రు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలని చెప్పి. నేను 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, ఎన్ని రోజులైనా నేను జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నా కానీ మీరు మాత్రం విలీనం చెయ్యొద్దు అని నేను ఆ రోజు చెప్పినా అని చెప్పిండ్రు. బీఆర్ఎస్ ని విలీనం చేసే కుట్రలు జరిగినాయి, ఆ కుట్రలు నేను అడ్డుకున్నా అని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయి అనిపిస్తుంది? అప్పటికన్నా కలిసిపోవు. చెప్పిండ్రు కదా, కలవకుండా నేను అడ్డుకున్నా అని చెప్పేసి. ఇప్పుడు ఆవిడ అడ్డం లేరు కదా. ఎందుకు లేరు అనుకుంటున్నారు మీరు? పార్టీలో పవర్ఫుల్ లీడర్, పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అంత గట్టిగా కార్యకర్తల్ని కానివ్వండి, మమ్మల్ని క్యాడర్ని అందరినీ కానీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి మా అందరి కోసం ఆలోచించే వ్యక్తి కవితక్క గారు. కవితక్క గారు పార్టీలో ఎందుకు లేరు? పార్టీలోనే ఉన్నారు. బలమైన నాయకురాలు బీఆర్ఎస్ పార్టీలో తను. ఓకే, ఒక్క 1.5 year ముందుకెళ్దాం. ఎలక్షన్స్ టైంలో మీరు పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ లో కవిత గారితో? చేశారు. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హర్? ఎక్కడికి వెళ్ళినా కూడా కవితక్క గారితో క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ కి అసలు ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, 1.7% ఓటింగ్ తేడాతోని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పవర్ ని కోల్పోవడం జరిగింది. అంతే. కొన్ని సిట్టింగ్ స్థానాలు అనేది మార్చి ఉంటాయి. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి ఇది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. అది సార్కి తెలుసు, మాకు తెలుసు, పార్టీలోనే తెలంగాణ ప్రజలు కూడా అంతే. ఏంటంటే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేనే మారుతాడు కానీ సార్ అక్కడ సారే ఉంటాడు అనుకున్నారు. ఇప్పుడు జనాలు కూడా నిజంగా బాధపడుతున్నారు, గోసపడుతుండ్రు, బాధపడుతుండ్రు. అక్కగారితో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన. ఇప్పుడు నిన్న మొన్న కూడా మేము ట్రావెల్ చేసినాం, మంచిర్యాల పర్యటనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కకి చాలా మంచిగా వెల్కమ్ చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కార్యకర్తని, ప్రతి క్యాడర్ని కూడా అక్క పలకరిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తారు, స్వయంగా కూర్చుంటారు, వాళ్ళ కష్ట నష్టాలలో ఎప్పుడు తోడు ఉంటారు. కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది?
ఇక కాంగ్రెస్ పాలన గురించి అది కాంగ్రెస్ పాలన అని కూడా మనం అనుకోవద్దు. అసలు కాంగ్రెస్ పాలన ఏముందండి, వాళ్ళు వచ్చిన ఈ 1.5 18 monthsలో వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక గుండు సున్నా. వాళ్ళు కేంద్రం నుండి వాళ్ళు ఏం తీసుకురాలేదు. పోనీ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఏ హామీ చేసిండ్రండి? ఫ్రీ బస్ అని పెట్టేసి ప్రజల్ని ఇబ్బందే పెడుతుండ్రు బస్సులు తగ్గించి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏ వెల్ఫేర్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రజలు ఈరోజు రైతులు బాధపడుతున్నారు, ఈరోజు విద్యార్థులు బాధపడుతున్నారు, గురుకుల పాఠశాల విద్యార్థులతోని టాయిలెట్స్ క్లీన్ చేయించాలని మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితికి తెలంగాణ ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 ఉండే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుండి మొదలు పెడితే ధాన్య ఉత్పత్తి వరకు పంజాబ్తో ఈక్వల్గా లెవెల్కి తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు బాధపడాల్సిన విషయం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఈ రోజు తెలంగాణకు అప్పు పుట్టట్లేదు, తెలంగాణ ప్రతినిధులు పోతే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి ప్రతి మీడియా సమావేశంలో తెలంగాణని తక్కువ చేస్తూ మాట్లాడి, ఎందుకంటే ఆయనకి తెలంగాణ భావం అనేది లేదు. తెలంగాణ కోసం నరనరాలుగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ ప్రతి ఇంచు తిరిగిన వ్యక్తి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు. కాబట్టి మాకు ప్రజలతో ఉన్నది అది పేగు బంధం, వాళ్ళకు మాత్రం ఓటు బంధమే. ఓటు వేయించుకున్నారు, ఇప్పుడు ప్రజల్ని నట్టేట ముంచిండ్రు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక అవ్వని అడిగినా, ఒక విద్యార్థులను అడిగినా, ఒక పిల్లల్ని అడిగినా కూడా ఈరోజు బాధపడుతుండ్రు. మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇంకా ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారి పాలనకి ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పాలన అసలు అది ఇక పాలన అని చెప్పుకోవడానికి కూడా లేదు. రైట్. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అంటే, కొన్ని మీడియా హౌసెస్ ఇప్పుడు తెలంగాణ జాగృతి పార్టీ పెట్టేస్తున్నారు జూన్ 2వ తారీఖునని. ఆ తర్వాత కాంగ్రెస్లో పార్ట్గా వెళ్తుంది, వీళ్ళు బీజేపీతో పార్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు. ఇట్ విల్ బి 2-way ఫైట్ అగైన్ అని కమెంట్స్ వస్తున్నాయి. ఐ వాంట్ టు సీ యువర్ స్టాండ్ ఆన్ ఇట్ బేసిక్గా. సెకండ్ పాయింట్, ఇప్పుడు తెలంగాణ జాగృతి ఎన్జిఓ గారే నడుస్తుంది అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీగానే నడుస్తుంది అంటున్నారు. బీజేపీ ఎక్కడున్నది ఈ హోల్ గేమ్లో రైట్ నౌ మీరు అనుకోవడం? యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ మునిగిపోయే నావా అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్తో అసలు కలిసే కాదు కదా, కాంగ్రెస్ అసలు అది ఊహించుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఫస్ట్ అసలు అది చెప్పడానికి ఇలాంటివి రాతలు రాస్తున్నారని ఎక్కడికక్కడ ఖండిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అసలు జీరో ప్రజలలో. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైనా రేపు సర్పంచ్ ఎలక్షన్స్లలో ఒకరు నిల్చోవాలంటే భయపడుతున్నారు కాంగ్రెస్, అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ అంటారా, బీజేపీ కొన్ని ప్రయత్నాలు చేసింది, బీఆర్ఎస్ని విలీనం చేసుకోవాలి అలా అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలని కవితక్క గారు గట్టిగా అడ్డుకున్నారు. సార్ కూడా ఇప్పుడు బీజేపీ అంటే మాకేంటంటే, బీజేపీ నుండి కవితక్క గారు పర్సనల్గా చాలా ఫేస్ చేసిండ్రు. లిక్కర్ స్కామ్లో కానివ్వండి, ఇది కానీ బీజేపీ వాళ్ళ కుట్రల్లో అక్కని బలి చేసిండ్రు చాలా. కాబట్టి మాకు ఎప్పుడు కూడా బీజేపీ అక్క బయటకు వచ్చిన తర్వాత చెప్పింది కూడా అంతే, వడ్డీ సమేతంగా ఖచ్చితంగా ఇస్తా, నన్ను ఎంతైతే బాధ పెట్టినరో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిండ్రు. అది మూల్యం చెల్లించుకుంటారు బీజేపీ తప్పకుండా. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది. అన్యాయంగా ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి తన కుటుంబాన్ని, తనను నమ్ముకున్న మాలాంటి వాళ్ళని ఎంత బాధకు గురి చేసిండ్రో దానికి తప్పకుండా బీజేపీ మూల్యం చెల్లించుకుంటుంది. బీజేపీ అనేది తెలంగాణలో వాళ్ళు ఏదో 8 పార్లమెంటరీ సీట్లు ఇస్తే కనీసము ఒక్క గుండు సున్నా తెలంగాణకు వాళ్ళు ఇచ్చిన నిధులు, పక్క రాష్ట్రంకి ఇచ్చిన ఈ పొత్తుతో కూటమిలో భాగంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ ఎంత, తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు ఈరోజు బాధపడుతుండ్రు. నిజానికి కూడా అది తప్పకుండా రియలైజ్ అయినరు. ముందు మనం ఎలక్షన్లలో చూస్తాం. రైట్. సో మన హోల్ డిస్కషన్లో కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ చేస్తా. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలంగాణ జాగృతి ఇంకా ఎన్జిఓగానే ఉంది, కవిత గారు దాన్ని లీడ్ చేస్తున్నారు. ఇది పార్టీ అవ్వట్లేదు ఎనీ టైమ్ సూన్, అవ్వబోదని కూడా మీరు చెప్తున్నారు. ఒకవేళ అయినా కూడా కాంగ్రెస్ అయితే కలిసేదే లేదు, బీజేపీతో కూడా కలిసేది లేదు. ఇట్ విల్ బి అన్ ఇండివిజువల్ పార్టీ ఫర్ తెలంగాణ పీపుల్ ఓన్లీ. ఓకే, ఈ మొత్తం స్టాండ్స్లో కేసీఆర్ గారు పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరు? కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు, తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ గారు
పాలిటిక్స్ నుండి వెళ్ళిపోరు, పార్టీ నుండి వెళ్ళిపోరు. కేసీఆర్ గారు రిటైర్మెంట్ ఏం తీసుకోరు, విశ్రాంతి ఏం తీసుకోరు. ఎందుకంటే కేసీఆర్ గారు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఇప్పుడు రైతులు ఎవరైతే ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన బంగారు తెలంగాణగా చేసిన తెలంగాణని వీళ్ళు జస్ట్ 18 నెలల్లోనే మొత్తం తూడ్చుకొచ్చేసారు. దీన్నంతా మళ్ళీ కేసీఆర్ గారు ఒక తాటి మీదకి తీసుకురావాలి. మళ్ళీ తెలంగాణని నెంబర్ 1గా చేయాలి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆయన తిరగాలి. మళ్ళీ ఆయన ప్రధానమంత్రి ఆ రేంజ్కి కూడా ఆయన వెళ్ళాలి, ప్రధానమంత్రిగా కూడా చేయాలి. కాబట్టి కేసీఆర్ గారికి విశ్రాంతి లేదు. కేసీఆర్ గారు పాలిటిక్స్ నుండి తప్పుకునేది లేదు. కాబట్టి మేము సెకండ్ లీడర్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఆయనే మా లీడర్, ఆయనే మా సీఎం, ఆయన నాయకత్వాన్ని మేము కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.